హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. అన్న కొత్తగా ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి స్టార్ట్ చేస్తానండి. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి ఫోర్డ్ ఫిగో అనమాట. 2011 బండి అయితే చాలా బాగుందండి. గ్లాస్ అన్న ఒరిజినల్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయన్నమాట. 4 టైర్స్ కూడా. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫ్యాన్సీ నెంబర్తో ఉందన్నమాట. వెహికల్ అయితే చూసారు కదా. ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. డ్రైవ్ సైడ్ చూద్దామండి. పెయింట్ కూడా ఎక్కడ వెళ్ళలేదు, చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. చాలా నీట్గా ఉంది బండి అయితే. ఇది వచ్చి మనకి డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. మనకి ఫ్రంట్ టైర్ చూస్తున్నారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట. అలానే బ్యాక్ టైర్ కూడా చూద్దామండి. బ్యాక్ టైర్ కూడా మనకి సీల్ టైర్ ఉందన్నమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మైలేజ్ పరంగా, బండి క్వాలిటీ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్డ్ ఫిగో అనేది. బండి అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్యాన్సీ నెంబర్ చూస్తున్నారు కదా, ఫోర్డ్ ఫిగో అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. అలానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇది బ్యాక్ టైర్ అండి. బ్యాక్ టైర్ కూడా మనకి సీల్ టైర్ ఉందన్నమాట. అలానే ఫ్రంట్ టైర్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రంట్ టైర్ కూడా చూస్తున్నారు కదా. ఫ్రంట్ టైర్ అనేది 70-80% టైర్ ఉందండి. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది బండి రూఫ్ కూడా చూడండి. రూఫ్ కూడా ఎక్కడ నలగలేదు, ఎక్కడ డెంటు ఏం కాలేదు. చాలా నీట్గా ఉంది. మనకి ఫ్రంట్ గ్లాస్ అండి. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్గా ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్గా ఉంది. అలానే ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. మనకి ఇది ఫ్రంట్ గ్లాస్ అండి. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్గా ఉంది. బండి అయితే చాలా నీట్గా ఉంది. ఇది వచ్చి లోపలండి. లోపల ఇంటీరియర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇంటీరియర్ అనేది ఇలా ఉంటుంది. లోపల సీట్లు కూడా ఎక్కడ నలగలేదన్నమాట. మనకి డోర్ వచ్చి ఇలా ఉంటుందండి. చాలా నీట్గా ఉంది బండి అయితే. ఎక్సలెంట్గా ఉంది. డాష్ బోర్డ్ వచ్చి మనకి ఇలా ఉంటుందండి. డాష్ బోర్డ్ అనేది చూసారు కదా. డాష్ బోర్డ్ కూడా ఎక్కడ గీతలు ఏం లేదు, చాలా నీట్గా ఉంది. ఎక్సలెంట్ ఉందన్నమాట. ఫినిషింగ్ కూడా. రూఫ్ కూడా చూసారా, రూఫ్ కూడా ఎక్కడ నలగలేదన్నమాట. అంత నీట్గా ఉంది. రూఫ్ కూడా చాలా బాగుంది. రూఫ్ కూడా సీట్లు కూడా ఎక్కడ చిన్నగలేదండి. బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు కస్టమర్. ఇది ఫ్రంట్ డోర్ అండి. ఫ్రంట్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అనేది మన పవర్ విండోస్ వస్తాయి అనమాట. 2 పవర్ విండోస్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ అనేటివి. మనం చూడ్డానికి ఇలా ఉంటుందండి లోపల నుంచి. మనకి ఇక్కడ ఏసీ వెన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఏసీ వెన్స్ ఉన్నాయని. ఇంకా అజర్ లైటింగ్ ఉందన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఏసీ కంట్రోల్స్ వస్తే మనకి అలానే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అలానే ఇంకా గేర్ లివర్, హ్యాండ్ బ్రేక్ కూడా ఉందండి. ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటాయి అనమాట. చూడడానికి బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ సైడ్ సీట్ కూడా ఎక్కడ చినగలేదు. స్టీరింగ్ కూడా చూసారు కదా, చాలా నీట్గా ఉందండి. బండి అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. మిర్రర్స్ కూడా, లైటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. బండి చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. బండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందండి. చూసారు కదా, 3961 అనమాట ఫ్యాన్సీ నెంబర్. బండి కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉందన్నమాట. బండి కూడా మనకి హైలైట్ ఉంది. ఇది ఫ్రంట్ డోర్ అండి. ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. అలానే మనకి ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా మనకి డ్రైవర్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుందండి. డ్రైవర్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది. చూసారు కదా, డ్రైవర్ సైడ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంది. ఇంకా ఇదండి పవర్ విండోస్ అయితే 2 బటన్స్ వచ్చాయన్నమాట. ఇంకా లాకింగ్ అండి. ఇది లోపలికి అంటే లాక్ అయిపోద్ది, ఇంకా బయటకంటే అన్లాక్ అవుతుంది. ఇది బ్యాక్ డోర్ అండి. బ్యాక్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. బ్యాక్ డోర్ అనేది చూసారు కదా. బ్యాక్ డోర్ కూడా బాగుంది. 4 డోర్స్ కూడా మనకి స్పీకర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి. 4 డోర్స్ కూడా స్పీకర్స్ ఉన్నాయి. ఇది బ్యాక్ డిక్కీ ఓపెన్ చేయడానికి ఇలా ఉంటుందండి బటన్. బండి అయితే చాలా నీట్గా ఉంది. ఎక్సలెంట్ ఉంది అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను డిక్కీ ఓపెన్ చేస్తున్నానండి. డిక్కీ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. చూసారు కదా, డిక్కీ డోర్ కూడా చాలా నీట్గా ఉంది. డిక్కీ డోర్ కూడా ఎక్కడ వెళ్ళలేదు, నీట్గా ఉంది. మనకి షీట్ కూడా ఎక్కడ వెళ్ళలేదు. చూసారు కదా, మనకి చాలా బాగుందండి బండి అయితే. మనకి డిక్కీ స్పేస్ చూస్తున్నారు కదా, డిక్కీ స్పేస్ వచ్చి ఇలా ఉంది. ఆల్మోస్ట్ 5-6 సూట్ కేసెస్ పడతాయండి వెహికల్లో. మనకి సెప్నీ టైర్ చూద్దామండి. సెప్నీ టైర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. మనకి ఇది వచ్చి 70-80% టైర్ ఉందండి సెప్నీ టైర్ అనేది. మనకి ఇది కూడా బాగుంది. చాలా నీట్గా ఉంది బండి అయితే. ఎక్సలెంట్గా ఉంది బండి అయితే. మనకి చాలా బాగుంది. చూస్తున్నారు కదా, డిక్కీ డోర్ కూడా చాలా బాగుందండి బండి అయితే. ఆల్మోస్ట్ మనకి మైలేజ్ 18 నుంచి 20 మధ్యలోనే ఉంటుందండి. మైలేజ్ కూడా ఎక్సలెంట్కి ఇస్తుంది మైలేజ్. ఇది పెట్రోల్ బండి. పికప్ కూడా చాలా బాగుంటుంది. మన కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలా ఉంటుందండి. మన కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్ ఆన్ చేద్దాం. వెహికల్ అయితే చాలా బాగుందండి. మనకి రీడింగ్ చూస్తున్నారు కదా, 61,200 మాత్రమే తిరిగిందండి. 61,200 మాత్రమే తిరిగింది వెహికల్ అయితే. రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అండి, జెన్యూన్ రీడింగ్ అనమాట. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందన్నమాట. వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ అనేది. ఇప్పుడు వెహికల్ ఆన్ చేద్దాం.
చూసారు కదా సింగిల్ సెట్ స్టార్ట్ అయిపోయిందండి వెహికల్ అయితే. మనకి ఏసీ ఆన్ చేద్దాం ఇప్పుడు. ఏసీ కంట్రోల్ వచ్చి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఏసీ అయితే మనకి చిల్డ్ వస్తుంది అనమాట. కూలింగ్ ఎక్కువ ఉంది, బాగుందండి. కూలింగ్ కూడా చాలా బాగుంది. ఏసీ అయితే చిల్డ్ ఉంది మనకి. చూస్తున్నారుగా డాష్ బోర్డ్ కూడా ఎక్కడ నలగలేదు అనమాట. చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా ఎక్సలెంట్ ఉంది అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. బండి అయితే ఫోర్డ్ అనమాట. చాలా ఎక్సలెంట్ ఉంది బండి. ఇంకా ఏసీ అయితే చిల్డ్ వస్తుంది అనమాట మనకి. ఏసీ కూడా బాగుంది. ఇప్పుడు బ్రాండ్ ఓపెన్ చేద్దామంటే బ్రాండ్ ఓపెన్ చేయాలంటే మనకి కంట్రోల్ అక్కడ ఉంటుంది అనమాట. బ్రాండ్ అనేది బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మనకి. ఇంకా పవర్ విండోస్ వర్కింగ్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా పవర్ విండోస్ అయితే వర్కింగ్లో ఉన్నట్టు కూడా. మరి బ్రాండ్ డోర్ వచ్చి ఇలా ఉంటుందండి. చూసారు కదా బ్రాండ్ డోర్ అనేది. బ్రాండ్ డోర్ కూడా బాగుందండి. ఎక్కడ మనకి సీట్ కూడా వెళ్ళలేదు. సీట్ కూడా అలానే ఉంది. అప్రాన్స్ చూస్తున్నారు కదా, మళ్ళీ అలానే ముందర పట్టి కూడా చూడండి, ఎక్కడ వెళ్ళలేదు. చాలా నీట్గా ఉంది బండి, ఎక్కడ నలగలేదు అనమాట. ఇదండి ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే ఇది 1.2 cc వస్తుందండి. పెట్రోల్ బండి అనమాట. 4 cylinder వస్తుంది అనమాట. 4 పిస్టల్స్ వస్తాయి వెహికల్కి. మైలేజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇందాకే చెప్పాను మీకు 18-20+ మధ్యలోనే ఉంటుంది అనమాట. ఎక్కడ తగ్గదు. పికప్ కూడా అలా హైలైట్ ఉంటుంది. చాలా నీట్గా ఉందండి బండి అయితే మనకి. ఇంజన్ బీడింగ్ కూడా చాలా సైలెంట్ ఉంది. చాలా బాగుంది అనమాట ఇంజన్ బీడింగ్ కూడా. ఇదండి ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంజన్ కంపార్ట్మెంట్ కూడా. బండి అయితే ఇదండి. బండి అయితే రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,70,000 మాత్రమే చెప్తున్నారు. 1,70,000 మాత్రమే చెప్తున్నారు కస్టమర్ చెప్తున్న ధర అయితే. కొత్తగా వచ్చిన అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను నా ఛానల్ని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్తుంది వీడియో అనేది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.